కనీసం సొంత ఇంటి వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు, బ్యారిగేట్ లోపలికి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలు. మరి అందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ చేశారు. వీళ్ళందరూ వెళ్ళి రోడ్ల మీద బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగి అవసరమేముంది అంతగానం? ఎవరికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు మీరు? ప్రజల్ని, మీకు అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతగానో ఇంత సీన్ అవసరమే లేదు దీనికి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంత సీన్ అవసరమే లేదు. మీరు నిజంగా తప్పు చేయనప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమాలు చూస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయట. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజల్ని రోడ్డెక్కమని చెప్తా ఉన్నారా మీరు? మళ్ళీ ప్రజల్ని రోడ్డెక్కి కొట్లాడండి అంటే ఉగ్రవాదులు తయారు చేయాలనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడే ఈ కరోనా ఈ తర్వాత ఇప్పుడిప్పుడే కొంత వాళ్ళు సెటరైట్ అవుతూ ఉన్నారు. ప్రజలు కూడా నార్మల్ జీవితానికి అలవాటు అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మళ్ళీ మీరు ఒక ప్రెజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేసి మీ పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేసిరని చెప్తా ఉన్నారు కదా మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ట్యాంక్ చెప్తారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఒక కల్పిత కథట. మమ్మల్ని తట్టి లేపిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలట. మరి ఇది మాత్రం వాస్తవమే. వాస్తవంగా మీరు పండుకున్నారు. ఇక కార్యకర్తలతో సహా కింద స్థాయి నాయకులందరూ పండుకున్నారు. ఎందుకంటే ఇక ఉప్పట్లో మేము గెలిచే పరిస్థితులు లేవనే కాడికి ఇక ఇటు ఉప ఎన్నికలు అలాగే తేల్చి చెప్పాయి. ఇక స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అయ్యే చెప్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. ఇది మాత్రం వాస్తవంగా తట్టి లేపినట్టుగానే అయింది. మన కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కొంతమందికి ఆశలు చిగురించాయి. అరే మళ్ళీ మన పార్టీ ఏదో ఉద్ధరించే పరిస్థితి కనపడతా ఉంది. కేసీఆర్ గారు బయటకు వచ్చిరా, ఆయన మాట్లాడిండు. ఇక మొత్తానికి ఆయన బయటకు వస్తా అన్నాడు కాబట్టి మొత్తం మీద ఈ మళ్ళీ ఏదో కొత్త ఆశలు చిగురించి అందరికీ. ఎప్పుడైతే మళ్ళీ ఆయన అసెంబ్లీకి కూడా రాని పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇది యథాతథిగా కనపడుతుందని మళ్ళీ ఎవరి కాడప అనుకున్నారు. ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అనేది అర్థమైపోయింది కార్యకర్తలు. ఇక అందుకని వాళ్ళు సీరియస్గా కూడా తీసుకోవట్లేదు రాజకీయాలు. ఈ బీఆర్ఎస్ రాజకీయాలని సీరియస్గా కూడా తీసుకోవట్లే. ఇక మనం బలం ఎంత పెట్టి ఇక కేసీఆర్ని